హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ హీరోయిన్ని ఫోటో తీస్తుంటాడు. ఎవరో అని తెలియడం లేదు. ఇంకా హీరో అయితే ఫుల్గా తాగి ఉండడం వల్ల హీరోని రూమ్ వరకు కష్టపడి పిలుచుకుని వెళ్తుంది. అలానే వాడిని బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేస్తే హీరోయిన్ చెయ్యిని గట్టిగా పట్టుకొని తాగిన మత్తులో అంతా వాగిస్తాడు. షన్నాన్, నేను నిన్ని లవ్ చేస్తున్నా, నిజంగానే నిన్ని లవ్ చేస్తున్నా, నిన్ని జస్ట్ ఒక రూమ్మేట్ గా నేను అనుకోలేకపోతున్నా తెలుసా అని ఇంకా హీరోయిన్ చెయ్యిని లాగి పట్టుకొని, నా మైండ్ ఫుల్ గా నువ్వే ఉన్నావు, నా మనసులోనూ నువ్వు మాత్రమే ఉన్నావు తెలుసా, నేనేం చేసేది ఇప్పుడు, నువ్వు మాత్రం ఒక అమ్మాయి అయింటే ఎంత బాగునింటుంది అని వాడి ఇష్టానికి వాడి మనసులో ఉన్నదంతా చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్, నేను అమ్మాయినే, ఆ విషయాన్ని నీ దగ్గర చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పి హీరోయిన్ ఆ రోజు నైట్ అక్కడే నిద్రపోతుంది. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోనే ఫస్ట్ మేల్కుంటాడు. హీరోయిన్ అయితే బెడ్షీట్ కూడా లేకుండా నిద్రపోతుంటుందా. వెంటనే హీరో వాడి బెడ్షీట్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ కి కప్పి అలానే హీరోయిన్ ని సైడ్ కొడుతూ కూర్చోంటాడు. ఎంత బాగా నిద్రపోతున్నాడు అని చూస్తున్నప్పుడు హీరోయిన్ మేల్కొనేస్తుంది. వాడు, నైట్ బాగా నిద్రపోయావా, లేదంటే ఏమైనా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యావా అని అడగ్గా హీరోయిన్ ని చూసారంటే ఫస్ట్ నా డబ్బులు నాకు ఇవ్వు అన్నట్లు అడుగుతుంటుంది. ఏంటి డబ్బులా అని హీరోకి ఏం అర్థం కాలేదు. అప్పుడు హీరోయిన్, ఏంటి నిన్న నైట్ ఎలా అంతా అల్లరి చేసావు అని మర్చిపోయావా, నువ్వే కదా నన్ను తినడానికి పిలుచుకొని వెళ్ళావు, కానీ బిల్ పే చేయకుండా తాగిన మత్తులో పడిపోయావు, నేనే కదా పే చేసింది అన్నప్పుడు హీరో, అరే ఇప్పుడేంటి నీకు డబ్బులు ఇవ్వాలి అంతే కదా, నువ్వు నిన్న పే చేసిన దానికంటే కూడా డబ్బులుగా ఇస్తాను అని హీరో మీద చెయ్యి వేసి ఇలా అంతా కోప్పడుకురా అని హీరోయిన్ ని బుజ్జగిస్తుంటాడు. ఆ తరువాత హీరోయిన్ కోసం వాడే ఫుడ్ అంతా కుక్ చేసి ఇస్తాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఇలా రోజు నీ కోసం డిఫరెంట్ గా కుక్ చేసి ఇస్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్, యాక్చువల్లీ చెన్, కొన్ని రోజులుగానే నేనుగా లేను, అంతేకాకుండా మనకి ఇంకా కొన్ని రేసెస్ మాత్రమే కదా ఉంది, అందులోనూ ఆ రేసెస్ అంతా చాలానే ముఖ్యమైనది కూడా, ఆపోనెంట్ టీం వాళ్ళు చాలానే స్ట్రాంగ్ గా ఉన్నారు కదా, సో ఎలా అయినా నేను విన్ అయ్యే తీరాలి, ఇప్పుడు నేను ఆ స్ట్రెస్ లోనే ఉన్నాను అంటుంది. అప్పుడు హీరో, షనాన్, ఫస్ట్ నువ్వు నీ టీంని నమ్మాలి, ఆ తరువాత నీ మీద నమ్మకం పెట్టుకోవాలి, అప్పుడు అన్ని కరెక్ట్ గా జరుగుతుంది అన్నట్లు చెప్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్న ఆ టైంలోనే హీరో అన్నని చూపిస్తారు. వీడి మనుషులే హీరోని ఫాలో అయ్యి హీరోయిన్ రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఫోటోని తీసి వీడి దగ్గర ఇచ్చింటారు. ఇప్పుడు వీడు ఆ ఫోటోని చూసి, ఈ ఫోటోని పెట్టే నీ పేరుని నేను నాశనం చేస్తానురా అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరో, నువ్వేం ఫీల్ అవ్వకు షనాన్, ఖచ్చితంగా మన ఇద్దరం కలిసే విన్ అవుతాం, సో ఇప్పుడు చెప్పు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి అని అడగ్గా, అది నా మూడ్ ని బట్టి అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో, ఎందుకు ఇలా చెప్తున్నావు, మన ఇద్దరం స్టార్టింగ్ నుంచి ఒకే రూమే కదా, అలా ఉన్నప్పుడు నువ్వు ఇలా చెప్తే ఎలా అన్నట్లు చెప్పగా, నువ్వు స్టార్టింగ్ లో నన్ను ఎలా అంతా తిట్టేవాడివి, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అని హీరోయిన్ అడిగినప్పుడు, అది అప్పుడు కావాలని అలా అంతా తిట్టలేదు, సరే అలా చూడకు, సారీ, నువ్వు కావాలంటే అప్పుడు అలా తిట్టిన దానికి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టేసే, నేనేం నిన్ని తిరిగి కొట్టను అని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి వాడి చంపల్ని చూపిస్తుంటాడు. హీరోయిన్ కూడా కొట్టేస్తాను, నిజంగానే కొట్టేస్తాను అంటుంది. వాడు, నువ్వు ఏం చేసినా ఓకేనే అంటాడు, కానీ హీరోయిన్ ఏం కొట్టదు. అప్పుడు హీరో, నాకు తెలుసు నువ్వు కొట్టవు అని, సరే చెప్పు ఎప్పుడు వస్తావు ఇక్కడికి అని మళ్ళీ అడగ్గా హీరోయిన్ నోరే తెరవకుండా జ్యూస్ తాగుతుంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. జిమ్ లో ఇద్దరు వర్కౌట్ చేస్తుంటారు. అప్పుడు కూడా హీరోయిన్ దగ్గర, నువ్వు మళ్ళీ మన రూమ్ కే వచ్చేసే, నువ్వు ఏం చెప్పినా నేను నీ కోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని హీరోయిన్ వెనకాలే తిరుగుతుంటాడు. కానీ హీరోయిన్ దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా తన టవల్ ని తీసి హీరో మీద వేసేసి వెళ్తుంటుంది. వాడేమరా అంటే ఆ టవల్ ని స్మెల్ చేస్తూ నిల్చుంటాడు. హీరోయిన్ చూసేసి ఫాస్ట్ గా హీరో దగ్గరకు వెళ్ళి, ఏంటి మంచి స్మెల్ వస్తుందా ఏంటి అని ఆ టవల్ ని హీరో దగ్గర నుండి తీసుకుని వెళ్తుంటుంది. ఇక హీరోయిన్ వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంటే ఈ హీరో వెనకాలే వెళ్ళిపోతాడు. షనాన్ అని పిలుస్తూ హీరోయిన్ అయితే భయపడిపోతుంది. హే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని హీరోయిన్ అర్చగా, సారీ షనాన్, ఇలా డిస్టర్బ్ చేస్తున్నందుకు, కానీ నువ్వు మళ్ళీ మన రూమ్ కే వచ్చేసే అని పిలవడానికి వచ్చాను, ఇలా పబ్లిక్ బాత్రూమ్ ని యూజ్ చేయడానికి నీకు ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని హీరో చెప్పగా హీరోయిన్ అంతలా అరుస్తుంది, నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని అర్చగా వాడు, సరే కోప్పడుకు, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఫ్రెష్ అప్ అయి వచ్చిన
వెంటనే మళ్ళీ హీరోయిన్ వెనకాలే తిరుగుతూ బెచ్చిస్తుంటాడు. వచ్చేసే అని ఇప్పుడు అలానే హీరోయిన్‌తో పాటు లిఫ్ట్ ఎక్కి అటుపక్క తిరిగి, "నువ్వు ఒంటరిగానే కదా బయట స్టే చేస్తున్నావు. అలా ఒంటరిగా స్టే చేయడం అంతా సేఫ్ కాదు కదా! సో నువ్వు వచ్చేసేయ్" అని వాడు అటుపక్క తిరిగి మాట్లాడుతుంటే హీరోయిన్ లిఫ్ట్‌లో నుండి బయట వచ్చేసి టాటా బాయ్ బాయ్ ఇలానే ఒంటరిగా మాట్లాడుకో అని చెప్పి హీరోయిన్ ఎస్కేప్ అయ్యి వెళ్తుంటుంది. కరెక్ట్‌గా ఆ టైం అక్కడికి మేనేజర్ సో వస్తుంది. హీరోయిన్ ఇలా మాట్లాడుకోవడం చూసి, అరే ఇద్దరూ మళ్ళీ ప్యాచప్ అయినట్లున్నారు కదా! మరి ఇంకెందుకు లేట్ మళ్ళీ మన క్లబ్‌కి వచ్చి స్టే చేయొచ్చు కదా! అన్నప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు అంటుంది. అవునా? కానీ నాకేం అలా అనిపించడం లేదే. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఫ్లర్ట్ చేస్తున్నట్లు కదా అనిపిస్తుంది. ఎంజాయ్ చెయ్యండి. కానీ నువ్వు ఒక అమ్మాయి అని తెలియకుండానే చెన్ని మీద ఎంత కేరింగ్ ప్రేమ చూపిస్తున్నాడు అని చూడు అని హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ తన ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసి తను స్టే చేస్తున్న ఆ ప్లేస్‌కి వెళ్తుంటుంది. నైట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంటుంది. హీరోయిన్ క్యాబ్‌లో వెళ్ళకుండా ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని తెలియడం లేదు. వర్షంలోనే తడుస్తూ వెళ్తుంటుంది. ఆ టైం కరెక్ట్‌గా ఆపోజిట్‌లో హీరో గొడుగుని పట్టుకొని వస్తుంటాడు. హీరోయిన్ కోసమే వస్తాడు. హీరోని చూడగానే హీరోయిన్‌కి అలాంటి ఒక సంతోషం. ఇప్పుడు ఇద్దరూ కలిసి హీరోయిన్ స్టే చేస్తున్న ఆ రూమ్‌కి వెళ్ళిపోతారు. రూమ్‌ని చూడగానే హీరో బాగుందే రూమ్ అంటాడు. అదంతా బానే ఉంటుంది. చూడు నువ్వు తడిచిపోయావు. ఇదిగో టవల్ తుడుచుకో అని ఇవ్వగా హీరోని చూసారంటే హీరోయిన్ చేయిని పట్టి లాగి నువ్వే తుడుచు అంటాడు. హీరోయిన్ కూడా సరే అని వాడికి తుడుస్తుంటుంది. అప్పుడు హీరో కళ్ళు కూడా ఆర్పకుండా హీరోయిన్ని మైమర్చి చూస్తుంటాడు. హీరోయిన్ చూసేసి ఎందుకు ఇప్పుడు నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు అని అడగ్గా ఎందుకు అంటే నువ్వు చూడటానికి చాలానే అందంగా ఉన్నావు అంటాడు. హీరోయిన్ అయితే నోరే తెరవడం లేదు. సైలెంట్ గానే తుడుస్తుంటుంది. కానీ హీరోయిన్ ఇలా తుడిచే కొద్దీ వాడికి చాలానే షైగా ఉంది. వాడి చెవులంతా అంతా రెడ్‌గా అవుతుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్‌లో చూపిస్తారు. ఇద్దరు ఫుల్‌గా వర్కౌట్ చేసి స్నానం చేద్దామని వెళ్తారు. అప్పుడు హీరో సడెన్‌గా హీరోయిన్‌ని పట్టి లాక్ చేసి కలిసి స్నానం చేద్దామా అన్నట్లు అడగ్గా హీరోయిన్ బెదిరిపోతుంది. హీరోయిన్ ఎక్స్‌ప్రెషన్‌ని చూసిన హీరో నవ్వుతూ ఊరికే చెప్పా నువ్వు వెళ్లి స్నానం చెయ్యి. ఆ తరువాత నేను స్నానం చేస్తా అని చెప్పి హీరోయిన్ కోసం టవల్ తీసుకొని రావడానికి వెళ్తాడు. కానీ హీరోయిన్ ఏమిరా అంటే హీరో బయటనే నిల్చోన్నాడు అని అనుకుని చెన్ నేను నీ దగ్గర ఒక నిజం చెప్పాలి. యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని. నా పేరు షెనాన్ కాదు షెన్హి. నా బ్రదర్‌కి బదులుగానే నేను ఈ రేసింగ్ టీమ్‌లో వచ్చి జాయిన్ అయ్యాను. ఎలా అయినా నేను ఈ రేసింగ్‌లో విన్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు హీరో వస్తాడు. నేను విన్ అవ్వాలి అని చెప్పిన ఆ మాటని మాత్రమే హీరో వినింటాడు. కానీ హీరోయిన్‌కి అదంతా తెలీదు కదా! సో ఇప్పుడు హీరోయిన్ ఈ విషయం అంతా నీ దగ్గర చెప్పకుండా దాచినందుకు నువ్వేం నా మీద కోపగించుకోవు కదా అన్నప్పుడు హీరో దానికెందుకు నేను కోపగించుకుంటాను. అయినా నాకు ఆల్రెడీ తెలుసు కదా అంటాడు. హీరోయిన్‌కి అంత షాకింగ్‌గా ఉంటుంది. ఏంటి తెలుసా? ఏం చెప్తున్నాడు వీడు? ఒకవేళ ఆ రోజు వాడు నిద్రపోతున్నాడు అని అనుకుని నేను అమ్మాయిని అని నేను చెప్పిన విషయం అంతా వినేసాడా ఏంటి అని అనుకుని అయితే తెలిసి కూడా నాతో ఎందుకు రూమ్‌ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు అని అడగ్గా హీరో ఏం ఎందుకు నీతో రూమ్ షేర్ చేసుకోకూడదు? నీకు నాతో రూమ్ షేర్ చేసుకోవడం నచ్చడం లేదా? అందుకే వేరొక రూమ్‌కి వెళ్ళిపోయావా అని అడగ్గా హీరోయిన్ నవ్వుతూ ఛ అలా అంతా ఏం లేదు అంటుంది. అయితే రూమ్‌కి వచ్చేస్తావు కదా అని హీరో అడగ్గా అదంతా నేను చెప్పను అంటుంది. ఇప్పుడు హీరోయిన్ స్నానం చేసి వచ్చిన తరువాత కూడా హీరోయిన్‌ని పట్టుకొని ఇప్పుడు నువ్వు వస్తావా లేదా అని అడుగుతూ వెళ్ళగా అక్కడే జుట్టోడు అద్దాల అబ్బాయి అని అందరూ ఉంటారు. జుట్టోడి ఫేస్‌ని చూడాలి. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ అయిపోయారు అన్నట్లు చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరోయిన్ మేనేజర్ సో దగ్గర చెప్పేస్తుంది. ఇలా చెన్‌కి నేను ఒక అమ్మాయి అని తెలుసు. నాకు వాడితో టైం స్పెండ్ చేయాలి. వాడితో కలిసి తినాలి. వాడితో జాలీగా మాట్లాడాలి. వాడితోనే ఉండాలి. ఇదంతానే నా ఆశ. కానీ వాడు మిగిలిన అమ్మాయిలతో కలిసి తిరగడం చూస్తేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నట్లు చెప్పగా ఏంటి వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడా? ఏం చెప్తున్నావు అని మేనేజర్ సో షాక్ అవ్వగా అవును లాస్ట్ వీక్ ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్ళాడు అన్నట్లు చెప్తుంది. హీరో వాళ్ళ సీనియర్ అమ్మాయితో మాట్లాడటానికి ఒక రెస్టారెంట్‌లో మీట్ అవుతాడు కదా! దాని గురించి చెప్తుంది. అప్పుడు మేనేజర్ సో షిన్హి ఫస్ట్ నువ్వు ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. వాడి దగ్గర ఈ విషయం గురించి మాట్లాడటానికి ఛాన్స్ దొరికితే వెంటనే అడిగి ఏం విషయం అని తెలుసుకో. వాడు నిన్ని లవ్ చేస్తుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. నీ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ వాడికి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎలా
ఎలా చెప్పు? అందుకే ఫస్ట్ నువ్వు ఈ విషయాన్ని క్లియర్ చేసుకో. వాడి మనసులో ఎవరున్నారు అనే విషయాన్ని తెలుసుకో అంటుంది. హీరోయిన్ కూడా సరే ఓకే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు మేనేజర్ హీరోయిన్ని స్టాప్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఒక నిమిషం నాతో పాటు రా అని హీరోయిన్ కళ్ళుని క్లోజ్ చేసి ఎక్కడికో పిలుచుకొని వెళ్తుంది. ఏమంటే హీరోయిన్‌కి బర్త్‌డే. ఆ ప్లేస్‌ని సూపర్‌గా డెకరేట్ చేసింటారు. ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పి హీరోయిన్ కళ్ళ మీద నుంచి చేయి తీయగా జుట్టోడు, అద్దాలబ్బాయి ఇంకా మిగిలిన టీమ్‌మేట్స్ అని అందరూ వచ్చి హీరోయిన్ కోసం సూపర్‌గా డాన్స్ చేస్తుంటారు. హీరోయిన్‌కి అయితే అదంతా చూసి చాలానే సంతోషంగా ఉంటుంది. ఇంకా డాన్స్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో కేక్‌ని తీసుకొని వస్తాడు. క్యాండిల్‌ని అంటించి నీ విష్ ఏంటో అది కోరుకో అని చెప్పగా హీరోయిన్ కూడా కళ్ళు మూసి ప్రే చేసి క్యాండిల్‌ని ఊదుతుంది. అందరూ బర్త్‌డే విషెస్ చెప్తారు. అందరూ చెప్పిన తరువాత హీరోయిన్‌కి ఒక బ్రేస్లెట్‌ని ప్రెజెంట్ చేస్తాడు. ఇద్దరికీ ఒకేలాంటి బ్రేస్లెట్‌ని కొనుక్కొని వచ్చింటాడు. మ్యాచింగ్‌గా వేసుకుందాం అన్నట్లు. ఇప్పుడు హీరోయిన్ కూడా థాంక్స్ అని చెప్పి హీరో చెంప మీద కిస్ చేసి నాకు ఈ గిఫ్ట్ చాలా అంటే చాలా నచ్చింది అంటుంది. హీరోయిన్ అలా కిస్ చేయగానే హీరోకి చాలానే షాకింగ్‌గా ఉంటుంది. అలానే హ్యాపీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరో కాల్ చేస్తాడు హీరోయిన్‌కి. మనం ఈరోజు ఫ్రీనే కదా! మనం ఒక ప్లేస్‌కి వెళ్దామా అని అడగ్గా హీరోయిన్ కూడా ఓకే చెప్తుంది. అప్పుడు హీరో షెనాన్ నేను నీ పక్కనే ఉన్నా అంటాడు. ఏంటి పక్కనే ఉన్నావా అని హీరోయిన్ ఫాస్ట్‌గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. చూస్తే హీరో రూమ్ బయటనే నిల్చొంటాడు. చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావా ఏంటి అని అడగ్గా హీరో అలా అంతా ఏం లేదు. జస్ట్ ఒక 2 హవర్స్ నుండి వెయిట్ చేస్తున్నా అంతే అన్నప్పుడు రేయ్ నువ్వు చాలా మంచోడివిగా కదా ఉన్నావు అని ఫాస్ట్‌గా వెళ్ళి వాడి చెంప మీద కిస్ చేస్తుంటుంది. వాడు ఎప్పటిలా షాక్ అయి చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ ఎందుకు బయట నిల్చొని వెయిట్ చేస్తున్నావు? లోపలనే వచ్చి వెయిట్ చేయి అని వాడిని లోపలికి లాక్కుని వెళ్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఇద్దరూ బీచ్‌కి వెళ్ళిపోతారు. అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ అలానే నైస్‌గా ఆ రెస్టారెంట్‌లో చూసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర ఈ మధ్య మన ఇద్దరం ఎక్కువగా కలిసి తిరుగుతున్నాం కదా! నువ్వు ఇలా నాతోనే టైం స్పెండ్ చేస్తుంటే ఆ తరువాత నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వకుండా పోతే ఎలా అన్నప్పుడు హీరో అలా అంతా ఏం కాదు అంటాడు. ఓహ్! అవునా? సరే నీ ఫస్ట్ లవ్ ఎలా ఉంటుంది? అందంగా, షేప్‌గా, పొడవైన జుట్టు అంతా పెట్టుకొని ఉంటుందా? చూడటానికి ఒక మోడల్‌లా ఉంటుందా అని అడగ్గా హీరో అలా అంతా ఏం కాదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్‌ని చూస్తూ నా ఫస్ట్ లవ్‌కి షార్ట్ హెయిర్ ఉంటుంది. చూడటానికి మంచి షేప్‌తో అందంగా అంతా ఏం ఉండదు అన్నట్లు చెప్తాడు. యాక్చువల్లీ హీరో హీరోయిన్ గురించే చెప్తుంటాడు. కానీ హీరోయిన్‌కి అర్థం కాలేదు తన గురించి చెప్తున్నాడు అని. అలానే డల్‌గా మరి మీరిద్దరూ కిస్ ఏమైనా చేసుకున్నారా అని అడుగుతుంది. వాడు అవును చేసుకున్నాం కదా అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్‌కి మండిపోతుంది. కాస్త దూరంగా జరిగి కూర్చుంటుంది. హీరో నవ్వుతూ దగ్గరగా వెళ్ళి కూర్చొని నువ్వు చాలానే జెలస్‌గా ఫీల్ అవుతున్నట్లున్నావు కదా అని అడగ్గా హీరోయిన్ నేనెందుకు జెలస్‌గా ఫీల్ అవ్వాలి? విన్నాను. ఒక అందమైన అమ్మాయితో లాస్ట్ టైం డేటింగ్‌కి వెళ్ళావంట కదా నువ్వు అని అడగ్గా ఏంటి డేటింగ్‌కా? ఎవరు? ఎప్పుడు? అయినా నీ దగ్గర ఎవరు చెప్పారు? నేను డేటింగ్‌కి వెళ్ళా అని హీరో అడగ్గా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా అని హీరోయిన్ చెప్పినప్పుడు అరే ఆ అమ్మాయా? తను నా సీనియర్. తన దగ్గర ఒక చిన్న డౌట్ అడగడానికి మీట్ అయ్యాను అంతే అంటాడు. వెంటనే హీరోయిన్ అయితే తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదా అని అడగ్గా అలా అంతా ఏం కాదు. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. నేను క్లియర్ చేస్తా అంటాడు. హీరోయిన్ కూడా నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడగ్గా అవును అంటాడు. ఎవరిని అని హీరోయిన్ అడిగినప్పుడు నా ఫస్ట్ లవ్‌ని అంటాడు. వెంటనే హీరోయిన్ అటుపక్క తిరిగి కూర్చుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్‌ని పట్టుకొని నేను లవ్ చేస్తున్న ఆ పర్సన్ ఇప్పుడు నన్నే చూస్తున్నాడు అంటాడు. దీనికే మొత్తం అని హీరోయిన్ అడగ్గా ఏంటి నువ్వు ఏం అర్థం అని అడుగుతున్నావు? నేను నీ దగ్గర ఎంత క్లియర్‌గా చెప్తున్నాను. అది కూడా అర్థం చేసుకోలేవా అని చెప్పి షెనాన్ నేను నిన్ని లవ్ చేస్తున్నా. నిజంగానే ట్రూగా లవ్ చేస్తున్నా. ఆలోచించే ఈ డెసిషన్‌ని నేను తీసుకున్నా. మనం ఇలా లవ్ చేయడం చూసి ఎవరు ఏమనుకున్నా, తప్పుగా అనుకున్నా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను వాళ్ళెవరిని కేర్ చేయను. నేను నిన్ని లవ్ చేస్తున్నా అంతే. ఇప్పుడు మాత్రమే కాదు చివరి వరకు నీతోనే ఉండాలి అని ఆశపడుతున్నా అన్నట్లు చెప్పగా ఆ మాట విని హీరోయిన్‌కి చాలానే హ్యాపీగా ఉంటుంది. హీరో దగ్గర నేను నిన్ని లవ్ చేస్తున్నా అని హీరోని కిస్ చేయగా అంతే హీరోకి అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే ఇద్దరికీ నిద్ర రాలేదు.
సో ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్ నేను నిన్ని చాలానే మిస్ అవుతున్నా అన్నప్పుడు హీరో కూడా నేను నీ గురించే ఆలోచిస్తున్నా. కానీ నువ్వే నా పక్కన లేవు కదా అన్నప్పుడు హీరోయిన్ రేపు మార్నింగ్ మీట్ అవుతాం కదా! మరి ఇంకేమన్నప్పుడు హీరో రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలా? ఈరోజు నైట్ చాలా స్లోగా పోతున్నట్లు కదా అనిపిస్తుంది. నేను చాలానే లోన్లీగా ఫీల్ అవుతున్నా అన్నట్లు చెప్పగా హీరోయిన్ అయితే త్వరగా వెళ్ళి నిద్రపో డ్రీమ్‌లో మీట్ అవుదామని చెప్పి హీరోయిన్ ఫోన్ పెట్టేసి, రేపు నీ ముందొచ్చి ఎలా సర్ప్రైజ్ ఇవ్వబోతా అని చూడు అని అనుకోని నెక్స్ట్ డేనే అంతా ప్యాక్ చేసుకొని హీరోకి సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా ఆశగా వాళ్ళ రూమ్‌కి వెళ్లి చూస్తే హీరో లేడు. హీరో మాత్రమే కాదు వాడి థింగ్స్ ఒక్కటి కూడా అక్కడ కనిపించడం లేదు. నైటే అంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోయినట్లున్నాడు. హీరోయిన్ ఒకసారి హీరోకి ఈ రేసింగ్ స్టిక్కర్స్‌ని కొని ఇచ్చింటుంది కదా! అది మాత్రమే అక్కడ ఉంది. హీరోయిన్‌కి అయితే ఏం అర్థం కాక చూస్తున్నప్పుడు కరెక్ట్‌గా జుట్టోడు వస్తాడు. చెన్‌కి ఏమైందనే తెలియడం లేదు. ఈ రేసింగ్ టీమ్‌నే వదిలి ఖాళీ చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అంటాడు. అప్పుడు హీరోయిన్ నైట్ కూడా నా దగ్గర బానే కదా మాట్లాడాడు. అంతలో వాడికి ఏమైంది? వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే కదా నేను ఇక్కడికి వచ్చింది అని ఫాస్ట్‌గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో ఎందుకు వెళ్ళిపోయాడు అని మేనేజర్ సోకి కూడా తెలియడం లేదు. ఇంకొన్ని రోజుల్లో ఇంపార్టెంట్ అయిన రేస్ జరగబోతుంది. అలా ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోయాడు కదా అని సో హీరోని అరుస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ వాడు వాడి థింగ్స్ అన్నింటినీ రూమ్‌లో నుండి తీసుకొని నేను వాడికి ఇచ్చిన స్టిక్కర్‌ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయాడు అంటే వాడు నన్ని అవాయిడ్ చేస్తున్నాడు అనే కదా అర్థం అని హీరోయిన్ అంతలా ఫీల్ అవుతుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.